Welcome to the jQuery training videos. ఈ వీడియోలో వాల్ మెథడ్ గురించి చూద్దాం. ఈ ప్రీవియస్ వీడియోలో ATTR అండ్ రిమూవ్ ATTR మెథడ్స్ గురించి చూసాం కదా. ఇక్కడ వాల్ మెథడ్ ని యూజ్ చేసుకుని the val method returns or sets the value of the attribute of the selected element. సో మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటే మనకి ఏం క్రియేట్ అవుతుంది, టెక్స్ట్ బాక్స్. సో నేమ్ యూజర్ ఇచ్చా, వాల్యూ ఈక్వల్స్ టు VLR ట్రైన్ ఇచ్చాను. సో ఈ డాక్యుమెంట్ చూడండి ఫస్ట్. సో మనకి డిఫాల్ట్ గా వాల్యూస్ VLR ట్రైన్ వికింగ్స్ అని టెక్స్ట్ బాక్స్ లో డిస్ప్లే అవుతున్నాయి. ఓకేగా. సో నాకు ఆ వాల్యూస్ ని ఆటోమేటిక్ గా నేను సెట్ చేయాలి, లేకపోతే రిట్రైవ్ చేసుకోవాలి. దాని పర్పస్ వాల్ మెథడ్ యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, when used to return value, this method returns the value of the value attribute of the first matched element. నా దాంట్లో 2-3 వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ ఉన్నప్పుడు నాకు ఏదైతే ఫస్ట్ మ్యాచ్ అవుతుందో దాని అవుట్పుట్ రిజల్ట్ ఇస్తుంది. సో సెట్ వాల్యూ, సెట్ ఎప్పుడు ఆల్ మ్యాచ్డ్ ఎలిమెంట్స్ కి సెట్ చేసేస్తా ఉంటది. సో తర్వాత వచ్చేసి సింటాక్స్ రిటర్న్ వాల్యూస్ చేయడానికి $selector డాట్ వాల్యూ అండ్ సెట్ వాల్యూ చేయడానికి $selector డాట్ వాల్యూ విత్ ఇన్ ద బ్రాకెట్స్ we are writing the our value and using the function $selector val function index current value. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సో ఎలా సెట్ చేస్తాం వాల్యూని, సెట్ ద వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్. సో వాల్యూని సెట్ చేయాలంటే మనకి సింటాక్స్ ఏంటి, $selector డాట్ వాల్యూ వాల్యూ. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ గా మనకి వాల్యూస్ ఇచ్చాను. నేను వాల్యూస్ ఇచ్చాను కాబట్టి ఇవి కనపడుతున్నాయి మనకి డాక్యుమెంట్ లో. సో నాకు బటన్ ని క్లిక్ చేయగానే వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి, రైట్. సో దాని పర్పస్ మరి ఏంటి పరిస్థితి, ఏం చేయాలి అంటే నేను ఇక్కడ చూడండి సింటాక్స్ ని బట్టి ఇక్కడ సెలెక్టర్ రాయాలి. ఏం సెలెక్టర్ రాశాను, ఇన్పుట్ లో ఉండే చైల్డ్ సెలెక్టర్ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ లో వాల్యూ VLR వికింగ్స్ VLR ట్రైన్ అని రావాలి నాకు. చూడండి ఇప్పుడు సెట్ చేస్తున్నాను, Ctrl+S రన్. సో బై డిఫాల్ట్ గా VLR ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే అవన్నీ పోయి వికింగ్స్ VLR ట్రైన్ అనేది బై డిఫాల్ట్ గా వాల్యూకి సెట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం వాల్యూ మెథడ్ యూజ్ చేసుకుని ఎలిమెంట్ కి వాల్యూని సెట్ చేస్తాం. తర్వాత రిటర్న్ ఎలా చేసుకుంటాం. సో రిటర్న్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటంటే మనం వాల్యూ మెథడ్ లో ఏం వాల్యూని పాస్ చేయకూడదు, నో నీడ్ ఫర్ దట్ వన్. సో తర్వాత అలర్ట్, ఇప్పుడు చూడండి, రైట్. ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుంది, ఈ డాక్యుమెంట్ లో ఏవైతే ఫస్ట్ మ్యాచ్డ్ ఎలిమెంట్ ఉందో టెక్స్ట్ లో అందులో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనకి రిటర్న్ చేసి చూపిస్తుంది. ఇంకేగా. సో మనకి VLR ట్రైన్ డాట్ ఇన్ అని డిస్ప్లే అవుతుంది. ఎందుకు, ఇది ఫస్ట్ మ్యాచ్డ్ ఎలిమెంట్ కాబట్టి. అదే నేను ఈ ఎలిమెంట్ ని ఫస్ట్ పెడుతున్నాను. సో ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే అవుతుంది, వికింగ్స్ అని డిస్ప్లే అవుతుంది, వికింగ్స్. సో అర్థమై ఉంటుంది మీకు. సో యూజింగ్ ద వాల్ మెథడ్, సో సింటాక్స్ ప్రకారంగా ఫాలో అవుతున్నాం, రైట్. సెట్ ద వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్ యూజింగ్ ద ఫంక్షన్ ఆల్సో. సో ఫంక్షన్ యూజ్ చేసుకుని కూడా మనం మన డాక్యుమెంట్ లో ఉన్న ఎలిమెంట్స్ కి వాల్యూస్ ని సెట్ చేయొచ్చు. మరి ఎలా సెట్ చేస్తాం, అసలు దీనికి సింటాక్స్ ఏంటంటే $selector ఇది కామన్. తర్వాత వాల్యూలో ఏం రాస్తాం, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ లో ఏమేమి పారామీటర్స్ పాస్ చేస్తున్నాము, ఇండెక్స్ కరెంట్ వాల్యూని పాస్ చేస్తున్నాం. యాక్చువల్గా కరెంట్ వాల్యూస్ సెట్ చేస్తున్నాయి కదా, VLR ట్రైన్ డాట్ ఇన్ అని వికింగ్స్ అని చెప్పి, దానికి కొత్తది యాడ్ చేయాలి, రైట్. సో ఏమీ లేకపోతే ఏమీ డిస్ప్లే కావాలి. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ దానికేమో ఫస్ట్ దానికి వాల్యూ తీసేస్తున్నాను, సెకండ్ దానికి వాల్యూ ఉంచుతున్నాను. ఓకే, సో
ఇక్కడ చూడండి, ఇది సింటాక్స్ కదా, సింటాక్స్ను ఫాలో అవుతాం. ఇప్పుడు డాలర్ ఆఫ్ సెలెక్టర్ ఇన్పుట్ టెక్స్ట్ వాల్యూలు ఏం రాయాలి, ఒక ఫంక్షన్ రాయాలి. సో ఫంక్షన్ n, c వాల్యూ ఆఫ్ ఫంక్షన్ n, c. సో ఇక్కడ ఒక కర్లీ బ్రాకెట్. సో వీటిని కిందకి తీసుకొచ్చేస్తాం. రైట్, ఇందులో ఏమేమి సెట్ చేయాలి మరి మనం? సో రిటర్న్ సెట్ చేయాలి. రిటర్న్ సి ప్లస్ వికింగ్స్ అని సెట్ చేస్తున్నాం. చూడండి, అంటే మీనింగ్ ఏంటి అంటే యాక్చువల్గా మనం ఇది బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. ఎన్ అంటే ఇండెక్స్, సి అంటే కరెంట్ వాల్యూ. యాక్చువల్గా మనకి సి కరెంట్ వాల్యూ ఫస్ట్ దానికి VLR ట్రైన్ .in అని ఉంది, రెండో దానికి ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో ఏం డిస్ప్లే అవుతుంది మనకి? సో ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో వికింగ్స్ అనే డిస్ప్లే అవుతుంది. సెకండ్ దాంట్లో VLR ట్రైన్ .in స్పేస్ ఇచ్చి మళ్ళీ వికింగ్స్ అని డిస్ప్లే అవుతుంది. అంతేగా కరెంట్ వాల్యూ ప్లస్ కన్కాటినేట్ చేస్తున్నాం ఇక్కడ. రైట్, చూడండి. సో దీనికి డిఫాల్ట్ వాల్యూ ఏమి లేదు, దీనికి డిఫాల్ట్ వాల్యూ ఉంది. సో ఆబ్జెక్ట్, సారీ ఇక్కడ అలర్ట్ తీసేయాలి, నేను మర్చిపోయాను అలర్ట్ తీయడం. సో అలర్ట్ తీసేస్తాను, ఒక బ్రాకెట్ తీసేయాలి, ఒక బ్రాకెట్ తీస్తున్నాను. సో సేవ్ ద డాక్యుమెంట్. సో అది ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది కదా. చూడండి, ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లోకి వికింగ్స్ వచ్చింది, రెండో దాంట్లోకి ఉన్న వాల్యూకి వికింగ్స్ కన్కాటినేట్ అయ్యి వచ్చింది. ఈ విధంగా వాల్యూ మెథడ్ ద్వారా మనం ఆ ఎలిమెంట్స్ యొక్క అట్రిబ్యూట్ యొక్క ఎలిమెంట్స్ యొక్క వాల్యూస్ని మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. రెండోది వాల్యూస్ని సెట్ చేయవచ్చు. మూడోది ఫంక్షన్ యూజ్ చేసుకుని కరెంట్ వాల్యూకి ఏదైనా డేటాని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫంక్షన్ యూజ్ అది కరెంటు ఉన్నదా. యాక్చువల్గా మనం నార్మల్గా సెట్ చేసేటప్పుడు ఏమవుతుంది, సెట్ వాల్యూ ద్వారా వాల్యూ మెథడ్ ద్వారా చేసేటప్పుడు కరెంటు ఉన్న వాల్యూ పోయి కొత్త వాల్యూ వచ్చి అటాచ్ అయిపోతుంది. అలా కాకుండా కరెంటు వాల్యూ ఉండాలి, ప్లస్ మనం సెట్ చేసే కొత్త వాల్యూ కూడా యాడ్ కావాలి అంటే మనం ఫంక్షన్స్ తప్పించి మనకి వేరే మార్గం లేదు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోర్ వీడియోస్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ప్లస్ ఈ వీడియోని షేర్ చేయండి మీ సోషల్ అకౌంట్స్ ద్వారా. అలాగే నేను యాక్చువల్గా యూట్యూబ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలనే కాన్సెప్ట్ గురించి నియర్లీ నాకు ఒక 200 వీడియోస్ వరకు చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఛానల్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఛానల్ ఎలా సెట్ చేయాలి, అసలు కాన్సెప్ట్స్ ఏమేమి పెట్టాలి, సో మీకేమేమి కాన్సెప్ట్స్ ఉంటే వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, సో వాటి ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలి, గూగుల్ రిజల్ట్స్లో వచ్చేటట్టు ఎలా చేసుకోవాలి, అసలు ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి. చాలా మందికి ఏంటంటే కొన్ని టెక్నిక్స్ తెలియదు. సో ఆ టెక్నిక్స్ అన్ని బిల్డ్ చేసి ఒక 200 వీడియోస్, ఒక్కొక్క వీడియో వచ్చి 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు. యాక్చువల్గా ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయదలుచుకోలేదు. సో దీనికి సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా పెడదాం అనుకుంటున్నాను. సో పెడితే ఎలా ఉంటుంది అనే ఒపీనియన్ మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.